ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబడిన అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. ఆదికాండము 41వ అధ్యాయము 32వ వచనంలో ఒక మాట మనం చదువుతున్నాం. ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును, ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును అనేటువంటి మాటను మనం చదువుతున్నాం. ఈ మాట యోసేపు ఫరో రాజుతో పలికేటువంటి మాటగా ఉందండి. ఎందుకు ఈ మాట పలుకుతున్నాడు? యోసేపు ఈ మాట ఆయన ఫరో రాజుతో పలికినప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? ఆయన మరోబడిన వాడిగా ఉన్నాడు, నింద సహించిన వాడిగా ఉన్నాడు, సహోదరుల ద్వారా వ్యతిరేకించబడిన ఒక వ్యక్తిగా ఉన్నాడు. అలాంటి సందర్భంలో ప్రియులరా, నువ్వు అసలు మాకు అవసరం లేదని చెప్పి మనుషుల ద్వారా త్రోయబడినటువంటి ఒక వ్యక్తిని, మరువబడినటువంటి ఒక వ్యక్తిని రాజు ద్వారా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ రాజుకు ఒక కళ కలుగుతుంది. ఆ యొక్క కళకు, స్వప్నముకు అర్థం చెప్పడానికి యోసేపు పిలువబడుతున్నాడు. ఆ స్వప్నంలో ఉండేటువంటి సమస్య ఏంటి, ఆ సమస్య ఎలా తీర్చాలి, ఆ సమస్య తీర్చడానికి ఒక జ్ఞానవంతుడు కావాలి, ఆ జ్ఞానవంతుడు ఈ యొక్క దేశానికి అధిపతిగా నియమించబడాలి అనేటువంటి సమస్యతో పరిష్కారాన్ని కూడా యోసేపు చెప్పినందువలన ఆ ఫరో రాజు అంటున్నాడు, ఆ జ్ఞానము గల వ్యక్తి నువ్వే, నీలాంటి జ్ఞానం గల వ్యక్తి ఎవరు కూడా లేరు, నీ దగ్గర దేవుని యొక్క ఆత్మ ఉంది కాబట్టి ఇక మీద నువ్వు ఉండవలసింది చెరసాల కాదు, ఇక మీద నువ్వు ఉండవలసింది నా యొక్క భవనము, ఇక మీద నువ్వు ఖైదీవి కాదు, ఇక మీద నువ్వు ఐగుప్తు దేశానికి అధిపతిగా ఉంటావని చెప్పి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖైదీగా ఆ యొక్క సూర్యోదయాన్ని చూసినటువంటి యోసేపును ఆ రోజు సూర్య అస్తమనంలో లోపు దేవుడు ఆయన జీవితాన్ని మార్చాడు. ఆయన జీవితంలో దేవుడు నియమించినటువంటి క్రియను శీఘ్రముగా దేవుడు జరిగించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు బైబిల్లో చాలా నచ్చినటువంటి ఒక పరిశుద్ధుడు ఎవరంటే ఈ యోసేపు. చాలాసార్లు నేను యోసేపు గురించి ఎక్కువగా నేను ధ్యానిస్తూ ఉంటాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట ఈరోజు మీ జీవితంలో కూడా క్రియ చేయబోతుంది. నువ్వు ఆశించేటువంటి మేళ్ళు, నువ్వు ఎదురు చూసేటువంటి మేళ్ళను, నువ్వు ఏ మేలు కొరకైతే అంగలారుస్తున్నావో ఆ యొక్క మేలును దేవుడు నీకు శీఘ్రంగా జరిగించబోతున్నాడు, ఇవ్వబోతున్నాడు అని చెప్పి ఈ ఉదయకాల సమయాన ఆయన నీతో మాట్లాడుతున్నాడు. యోసేపు తలంచని విధానములో యోసేపు కొన్నిసార్లు విడుదలను ఎదురు చూశాడు. నన్ను నా స్నేహితులు విడిపిస్తారని చెప్పి అనుకున్నాడు, కానీ అప్పుడు జరగలేదు. కానీ దేవుని యొక్క సమయము యోసేపు అనుకోని రీతిగా యోసేపును దేవుడు హెచ్చించాడు. దేవుని యొక్క సమయము యోసేపు జీవితంలో అకస్మాత్తుగా వచ్చింది, సడన్గా పిలువబడ్డాడు, రాజు ద్వారా సడన్గా హెచ్చించబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో కూడా దేవుడు శీఘ్రముగా మీరు ఆశించేటువంటి మేళ్లను, మీరు అంగరారుస్తున్నటువంటి మేళ్లను మీకు దేవుడు దయచేయబోతున్నాడు. ఆ మేళ్లను మనుషులు ఆపలేరు. మనుషులు ఇచ్చేటువంటి మేళ్లను మనుషులు ఆపగలరు, కానీ దేవుడిచ్చేటువంటి మేళ్లను ఏ మనిషి కూడా ఆపలేడు. తండ్రి అయిన యాకోబు ఆయనకి ఇచ్చినటువంటి ఆ యొక్క వస్త్రము, విచిత్రమైన వస్త్రాన్ని ఆ యొక్క మనుషులు, సహోదరులు తీసేసుకున్నారు. కానీ దేవుడు ఫరో రాజు ద్వారా ఇచ్చినటువంటి ఆ రాజ వస్త్రాన్ని ఏ మనుషులు కూడా తాకలేకపోయారు, ముట్టుకోలేకపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు నువ్వు చూసినటువంటి ఆశీర్వాదాలు మనుషుల ద్వారా కలిగిన ఆశీర్వాదాలు కాబట్టి నీ జీవితంలో అవి శాశ్వతంగా ఉండలేకపోయాయి. కానీ ఈ రోజుల్లో, ఇక మీద రాబోయే రోజుల్లో దేవుడే నిన్ను దీవించబోతున్నాడు, దేవుడే నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి దేవుడు నీకు ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని తాకగలిగినటువంటి ధైర్యము, బలము ఈ లోకంలో ఎవరికి లేదు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నా కుమారుడు, నా కుమార్తె, నేను నీ జీవితంలో చేయబోచున్నటువంటి మేళ్లను చాలా శీఘ్రంగా జరిగించబోతున్నానని చెప్పి దేవుడు అంటున్నాడు. కాబట్టి ఆ మేళ్ళు కొరకు మనం ఎదురు చూద్దాము. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు తండ్రి మాటలు విన్న మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈరోజంతా కూడా తండ్రి మీ బిడ్డలు చేసే అన్ని విషయాలు మీ హస్తము తోడుని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. అయా స్తోత్రము, ఇది దేవుడు శీఘ్రముగా జరిగించినని తండ్రి చెప్పిన మాట ప్రకారము అయ్యా యోసేపు జీవితంలో అనుకోని విధానంలో ఆయన హెచ్చించావయ్యా. ఆయనకు ఆశీర్వాదాలు మనుషుల ద్వారా పొందుకున్న ఆశీర్వాదాలు మనుషుల ద్వారా తీసేసుకోబడ్డాయి. కానీ నువ్వు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు తండ్రి ఎవ్వరు తీసేసుకోలేకపోయారు, ఎవరు తాకలేకపోయారయ్యా తండ్రి. అలాంటి శాశ్వతమైన ఆశీర్వాదాలను తండ్రి మీ బిడ్డలు అంగలార్చే ఎదురు చూసేటువంటి ఆశీర్వాదాలని మీ బిడ్డలకు దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.